హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పెషల్ స్వీట్ చేయబోతున్నాను. మాల్పోవా అండి దాని పేరు. చాలా బాగుంటుంది, ఈజీ ప్రాసెస్. చలో చూద్దాం. మాల్పోవాకు కావలసిన పదార్థాలు 2 స్పూన్ల రవ్వ, 1 కప్పు మిల్క్ పౌడర్, 1 కప్పు మైదా, 1 కప్పు పాలు, 1 కప్పు చక్కెర, చిటికెడు కలరు, సాఫ్రన్ కలరు, ఇలాచీ పౌడర్ 1 స్పూను. పదండి చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకుందాము. ముందుగా పాల పొడి, మైదా, రవ్వ ఇవి 3 వేసుకొని బాగా కలుపుకోవాలండి. పాలు పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుతూ ఉండాలి. అవసరం అనుకుంటే ఎక్స్ట్రా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా రావాలి. ఇది 2-3 అవర్స్ పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇలా అవుతుందండి. దోశ బ్యాటర్ లాగా ఉండాలి. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఇది ఒకసారి చెక్ చేసుకుందామండి, కొంచెం వేసి. చూసారా, ఆ విధంగా రావాలి. సరిపోతుందండి ఆ హీట్. ఎక్కువ వేడి ఉండకూడదండి. సిమ్లో పెట్టి చేసుకుందాము. ఈ విధంగా వేసుకోవాలండి. అది స్లోగా పైకి వస్తుంది. చూసారా, గోల్డెన్ కలర్ వచ్చేసింది. 2 సైడ్స్ ఆ విధంగా రావాలి. ఇది గోలిపోయిందండి. అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని తీసుకుందాము. ఎక్స్ట్రా ఆయిల్ని ఇలా ప్రెస్ చేసుకొని తీసేయాలి. ఇప్పుడు మనము షుగర్ సిరప్ చేసుకుందాము. 1 కప్ వాటర్ పోసుకున్నాను. అందులో 1 కప్ షుగరు. ఇది కరిగే వరకు కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మాల్పోవా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. కొంచెం సాఫ్రాన్ కలర్ అండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉన్నా వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు అండి సాఫ్రాన్ అంటే. ఇది మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. చూసారా, జామున్ పాకం లాగా రావాలి. ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ముందుగా మనం గోలించుకున్న మాల్పోవాని షుగర్ సిరప్లో వేసుకొని ఒక 10 to 5 minutes ఉంచుకొని తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. మాల్పోవా స్వీట్ రెడీ.